ఎందుకు అంటే పౌలు గారు చనిపోయిన 60 సంవత్సరాల తర్వాత ఒక కల్ట్ మొదలైంది సంఘంలో. దాన్ని ఏరియనిజం అంటారు. వాళ్ళు చెప్పినటువంటి బాట కూడా ఇదే. ఏం చేశారు అంటే యేసు ప్రభు దేవుడే, కానీ తండ్రికి పుట్టినాడు, ఒకానొక సమయంలో పుట్టిన దేవుడు అని చెప్పుకుంటూ వచ్చారు. దానికి వాడినటువంటి పదం ఒకటి ఉంది, సాయంత్రం చెప్తాను, సాయంత్రం సమయం దొరికితే చెప్తాను. ఆ ఏరియనిజమే ఈరోజు ఏమైందో తెలుసా? నెస్టోరియనిజంగా మారి, ఆ నెస్టోరియనిజమే ఈరోజు ఇస్లాంగా మారింది. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండాలి. దేవుని యొక్క 66 పుస్తకాలు ఉన్నటువంటి దేవుని వాక్యం లేఖనాలలో 1 ఇంచి విడిచిపెట్టినా మనం జాగ్రత్త పడతాం. దెర్ ఈజ్ ఓన్లీ 1 యాంగిల్ ఫర్ 90 degrees టు స్టాండ్ స్ట్రైట్. చక్కగా నిలబడాలంటే ఒకటే యాంగిల్ ఉంది, 90 degrees. 89.9 కూడా కాదు, ఒకనొక పన్నికి అది బెండు తీయాలంటే వాక్యం తీస్తుంది, వాక్యం దగ్గరికి వస్తే బెండు తీస్తుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చులకనగా చూడకూడదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ఎసెన్స్, దాని యొక్క పూర్తి అవగాహనను విడిచిపెట్టకూడదు, సారాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో ఒక మాట పట్టుకొని అక్కడ ఇట్లన్నాడు, ఇక్కడ ఇట్లన్నాడు, ఇక్కడ ఇట్లన్నాడు, ఏదో టెక్నాలజీ దాంట్లో నుంచి తీసుకొని వచ్చి అసలు దేవుని విడిచిపెట్టకూడదు. అలా చేయటం మన దౌర్భాగ్యం అవుతుంది. మొదటి యోహాను పత్రిక చక్కటి మాటలు, దేవుని మాటలు ఒకసారి చూడండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసు క్రీస్తు శరీరధారి అయి వచ్చానని. శరీరధారి అయ్యి వస్తారు కదా అందరూ. ఏమంటారు? యేసుక్రీస్తు ఒక్కడే వచ్చాడు శరీరధారిగా. మనందరం ఎలా వచ్చాం? భూతాల్లాగా వచ్చామా? దయ్యాల్లాగా వచ్చామా? మనందరం కూడా శరీరధారిగానే వచ్చాం కదా. మరి మన గురించి ఎందుకు చెప్పట్లేదు? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చాడు అని అంటే ఈ రాస్తున్నటువంటి యోహాను గారి మైండ్ సెట్ని అర్థం చేసుకోవాలి. యోహాను గారి మైండ్ సెట్ని ఏ విధంగా మరి పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు అన్న విషయం అర్థం చేసుకోవాలి. యోహాను మొదటి పత్రిక మాత్రమే రాయలేదు యోహాను గారు, యోహాను సువార్త రాశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆది యందు ఉన్నటువంటి వాక్యము ఏమైందట? దేవుని యందు ఉండి దేవుడై ఉన్నటువంటి ఆ వాక్యము 14వ వచనం, కృపా సత్య సంపూర్ణునిగా ఆ వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించుచున్నది. ఎలా? కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. అది శరీరధారి అయి అంటే. శరీరధారి అంటే మనందరం వచ్చింది కూడా శరీరధారితోనే. ఆ శరీరధారి గురించి మాట్లాడలేదు. ఏ మాటలు మాడుతున్నాడంటే వాక్యము దేవుని వద్ద దేవుడై ఆది. ఏ ఆది? 48వ అధ్యాయం యెషయా గ్రంథం. ఆ సమయం అన్నది పుట్టక ముందు నుండి నేను అక్కడ ఉన్నాను అని చెప్తున్నాడే, ఆ ఆది గురించి. సృష్టి అన్నది లేక ముందు నుంచి నేను ఉన్నాను అంటున్నాడే, ఆ ఆది గురించి. ఆ ఆదిలో ఈ దేవుడు మహాదేవుడుగాను నిరంతరము స్తోత్రార్హుడుగాను ఉన్నటువంటి ఈ దేవుడు నీకోసం నా కోసం శరీరధారి అయి వచ్చాడు. అది అక్కడ మతలబు. అది విడిచిపెట్టేసి లోకంలో అన్ని చదివేస్తే ఎట్లా? దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడు. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. ఎలా ఒప్పుకోకపోతే దేవుని సంబంధమైనది కాదు? ప్రవక్త అని ఒప్పుకోకపోతే దేవుని సంబంధమైనది కాదా? ఎవడికి కావాలి? పురుషుడు అని ఒప్పుకోకపోతే దేవుని సంబంధం కాదా? అది కాదు. దేవుడు అని ఒప్పుకోకపోతే దేవుని సంబంధి కాదు. ఎందుకు దేవుడు అని ఒప్పుకోవాలి? ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, దేవుడు వాక్యము దేవుడై ఉండెను. ఆ మాట ఒప్పుకోకపోతే, ఆయన శరీరధారి అయి వచ్చాడు అని ఒప్పుకోకపోతే నీవు దేవుని సంబంధివి కానే కాదు అని చెప్తున్నాడు యోహాను. సో ఈ సాయంకాలం మనం ఆలోచించాలి. యేసు ప్రభు దేవత్వము తప్ప. నెక్స్ట్ సెషన్లో నేను మాట్లాడబోయే విషయాలు ఇవి కాబట్టి నేను ఎక్కువ టచ్ చేయను. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్పడానికి వాడే ఏదైనా సరే ఒక వచనం తీసుకుని రండి. బైబిల్ వెలుగులో అది నిలబడదు. యేసు ప్రభువు తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఒకరికొకరు నిత్యము సమానులు, నిత్యము సమాన స్థాయి కలిగిన వారు, నిత్యము సమానమైనటువంటి ప్రేమను కలిగిన వారు. థింక్ అబౌట్ ఇట్. జస్ట్ ఒక్క మాట ఆలోచించండి. దేవుడు ఏమై ఉన్నాడు? 4వ అధ్యాయం 1 యోహాను. ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. ఆత్మయ్య ఉన్నాడు. కరెక్ట్, అబ్సల్యూట్లీ కరెక్ట్. అందులో నేను 1 యోహాను అడిగాను, మీరు యోహాను సువార్త 4వ అధ్యాయం చెప్పారు. విచ్ ఇస్ ఫైన్, నో ప్రాబ్లం. 1 యోహానులో ఏమంటున్నాడు? దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమాస్వరూపి. ఒంటరి వాడు ఎలా ప్రేమిస్తాడో చెప్పండి నాకు. ఎవరిని ప్రేమిస్తాడు? నువ్వు లేవు, నేను లేవును, దేవదూతలు లేరు, భూలోకం లేదు, పరలోకం లేదు, ఏమీ లేదు. ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒంటరిగా ఉన్నాడు. ఎవరిని ప్రేమించాడు? సార్?
మరి ఆయన ప్రేమస్వరూపం ఎలా అవుతాడు? తనంతటి తను ప్రేమించుకోవచ్చు, తప్పులేదు. దాన్ని ఎలా వ్యక్తపరిచాడు అంటే ఆయన వ్యక్తపరచాలి అంటే ఇంకొకరు ఉండాలి కదా. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చెప్తోంది. ఆది యందు ఏ సృష్టి లేనప్పుడు, ఏదీ లేనప్పుడు వాక్యము దేవుని వద్ద దేవునిగా ఉండేది. అది క్రైస్తవ దృక్పథంలోని దేవుని యొక్క సంపూర్ణత. అది త్రిత్వ సిద్ధాంతంలో ఉన్నటువంటి సంపూర్ణత. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకుండా యేసుప్రభు యొక్క దేవత్వాన్ని నమ్మటం అసాధ్యం. యేసుప్రభు ఒక చిన్న దేవుడు అవుతాడే కానీ సంపూర్ణముగా మహాదేవుడు కాడు. త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మకుండా తండ్రిని సంపూర్ణ దేవునిగా నమ్మటం కూడా అసాధ్యమే. ఎందుకంటే ఒంటరివాడు అవుతాడు. యేసుప్రభువు లేని దేవుడు ఉండేవాడు కాబట్టి. అప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం తీసి పారేయాలి. జాగ్రత్తగా ఆలోచించాలి. మనము మాట్లాడే యేసుప్రభు యొక్క దేవత్వం గురించి మాట్లాడే ప్రతి మాట మన థియోలాజికల్ ఇంప్లికేషన్స్ పెరుగుతూ పోతాయి. మనం ఏం మాట్లాడుతున్నామో అది మనకు మన దృక్పథానికి ఒక పర్యవసానం ఇస్తూ వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. ఒక చిన్న జోక్ చెప్తాను, చాలా గరం అయిపోయింది. ఇంతవరకు ఎవరో అన్నారంటే ఈయన బ్రాహ్మణుడా లేకపోతే ముస్లిమా అని. ఎవరన్నారు సార్? నేను బ్యాపనుని కాదు, ముస్లింని కాదు. ఓకే, ఏది కాదు. నా పేరు వెనక ఏ తోకాలేదు. కానీ నేను మీరు అనుకున్నట్లు ఏది ఆ 2 వర్గాలకు చెందినని కాదు. నా వర్గం ఒకటే, రైట్? ఒకే కులం. ఏ కులం? సేవకులం. ప్రభువుని సేవించుకోవాలి, ఆయన వెంబడించాలి. ఇది ఎందుకు ఆయన వెంబడించాలి అంటే నా జీవితాన్ని మార్చాడు కాబట్టి. ఈయన యేసుప్రభు దేవుడు కాకపోతే ఆ రోజు నాకు నా జీవితాన్ని మార్చేవాడు కాదు కాబట్టి. నేను భయంకరమైనటువంటి డ్రగ్గిస్ట్, మీకు తెలుసో తెలియదు కానీ నేను భయంకరంగా డ్రగ్స్ వాడేవాడిని. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అదే పని నాకు. భయంకరంగా కొట్లాటల్లో తిరిగేవాడిని కడపలో. ఎంతసేపు కత్తులు, బాంబులు, అవి రివాల్వర్లు, వాడిని కొట్టాలి, వీడిని కొట్టాలి, అక్కడ కొట్టాలి, ఇక్కడ పోవాలి, ఆ మర్డర్ కేసు, ఇది కేసు, ఇది నా బతుకు. ఇట్లే ఉండేవాడిని. ఒకరోజు ఒక కేసులో పడితే ఆ కేసు నుంచి మా అక్క విడిపించింది. మా అక్క సిఐ ఆ ఊరికి. మా అక్క విడిపిస్తే కొన్ని రోజుల తర్వాత విడిచిపెట్టి వచ్చేసాను హైదరాబాద్ విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత ఇట్లనే ఒక మీటింగ్లో ఒక ఆయన తెలపొచ్చేసుకుని దేవుని వాక్యం చెప్తూ దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు అన్నాడు. ఓ సూపర్, నో ప్రాబ్లం అన్నాను. నాకేం ప్రాబ్లం? ఇక్కడేమో అందరు గిటార్ కొట్టి పాటలు పాడుతున్నారు, నాకు గిటార్ ఇష్టము, అందుకని కూర్చున్నాను. ఆ మరుసటి రోజు వెళ్తే ఆయన అన్నాడు నీవు లోకమునకు వెలుగై ఉన్నావు అన్నాడు. ఫస్ట్ ఏమో దేవుడు లోకానికి వెలుగన్నాడు, తర్వాత యేసు లోకానికి వెలుగన్నాడు, ఇప్పుడు నువ్వు లోకానికి వెలుగంటున్నాడు. మన చేతిలో వెలుగు ఉంటుంది, నేను వెలుగు గాడమైంది. అవును కదా? ఇలా కుదరదు అన్నాను. ఆ వాక్యం నన్ను పట్టుకుంది. యేసు వెలుగు కాకపోతే, చీకటిని ఛేదించే వెలుగు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాకపోతే నా జీవితంలో వెలుగు వచ్చేది కాదు. యేసు ఆ వెలుగును సృష్టించినటువంటి దేవుడు కాకపోతే నా జీవితంలోకి వెలుగు వచ్చేది కాదు. యేసు దేవుడు కాదు, చిన్న దేవుడు అని ఈరోజు నువ్వు చెప్తే నేను ఈ బైబిల్ విడిచిపెట్టి పోవడం బెటర్. అందుకనే ఒకే కులం అన్నాను, సేవకులం. ఈ యేసు దేవత్వాన్ని నిరూపించుకుంటూ పోవడమే నా పని. ఒకరోజు ఇట్లే హైదరాబాద్లో ఒక చిన్న పుస్తకాలు కొనుక్కుంటుంటే ఒక ఆయన గడ్డం పెట్టుకుని టోపీ పెట్టుకుని వచ్చాడు. వచ్చి ఒక కరపత్రం ఇచ్చాడు. అందులో ఉంది ఎవరు చెప్పారు యేసు దేవుడు అని. ఆయన చెప్పాడా? బైబిల్ ఉందా? బైబిల్ అంతా చెడిపోయింది, మీ వాళ్ళంతా అబద్ధం చెప్తున్నారు, టక్ 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 చెప్తున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. ఇట్లా కొట్టేస్తున్నాడు. అంటే మాటలు నాకేం అర్థం కావట్లేదు. ఊపిరాట్లేదు అసలు. నా పక్కన అన్నున్నాడు, ఆయన నన్ను ప్రభువులో నడిపిస్తున్నాడు, అంటే కొంచెం శిష్యత్వంలోకి నడిపిస్తున్నాడు. ఆయన వైపు చూస్తున్నా ఏమైనా చెప్తాడు అని. ఆయన అంతా విని మళ్ళీ మాట్లాడుతాను నీతో అన్నాడు. ఓయమ్మో ఇదేంటిది? అన్ని మాటలు ఆడనేసి వెళ్ళిపోతుంటే మళ్ళీ మాట్లాడుతానంటాడు ఏంటినా. నాకు చెప్పాడు పట్టించుకోకని, వాళ్ళు అట్లే మాట్లాడుతుంటారు. వాళ్ళు అట్లే మాట్లాడటం ఏంటన్నా? ఆయన దేవుడనే కదా నేను వచ్చాను. ఆడేమో దేవుడు కాదంటాడేంటి? ప్రవక్త అంటాడు, మనిషి అంటాడు. దేవుడు కాకపోతే నేను రావడం ఎందుకు? మళ్ళీ మాట్లాడడం ఏంటి? ఇప్పుడే మాట్లాడు, లేకపోతే నా వెలిగిపోతుంది. ఆ రోజు నిర్ణయించుకున్నాను యేసు ప్రభువుని గురించి చదవాలి అని, యేసు ప్రభువుని గురించి సంపూర్ణ అధ్యయనం చేయాలి అని. నేను చేసినటువంటి నా 16 ఏళ్ల అధ్యయనంలో నేను కనుగొనింది ఇదే. బైబిల్లో ఉన్నట్టు ఏ లేఖనము కూడా యేసు ప్రభు యొక్క దేవత్వానికి వ్యతిరేకంగా లేదు. బైబిల్లో ఉన్నటువంటి ఏ లేఖనము కూడా ఆయనను దేవుడిగా కాకుండా నిరూపించడానికి వీలు లేదు కూడా అలాంటిది. సృష్టించాలనుకున్నా కానీ సృష్టించాలనుకున్న వాళ్ళు సృష్టించారు, కానీ నిలబడలేకపోయారు.